ప్రార్థించుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. లోకంలో ఎందరికొండి లేని భాగ్యాన్ని తండ్రి మా జీవితాలను అనుగ్రహించి మీ గొప్పదైన మాటలో మమ్మల్ని పెంచుతున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీ ప్రియులైన పిల్లలకు మంచి మాటలు, ఉన్నతమైన మాటలు బోధించబోతుండగా మీ ఉపకారాత్మను దయచేయండి. తండ్రి, సమయోచితమైన జ్ఞానంతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం. మీ మాటలు పరిశుద్ధమైన మాటలు కనుక తండ్రి, వాటి అనుసారంగా ఈ భూమి మీద బ్రతికి మిమ్మల్ని మహింపరిచి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒక చక్కటి అంశాన్ని మనం వినబోతున్నాం. మరి మాటల పట్ల శ్రద్ధ కలిగి వినాలని మరొకసారి కోరుకుంటున్నాను. ఆత్మల కాపరి, సంఘ కాపరి. ఆత్మల కాపరి ఏమంటే కాపరి అనే మాట వినపడుతుంది. మనందరికీ తెలిసిందేమంటే కాపరి అనగా షెపర్డ్. షెపర్డ్ అంటే ఏం చేస్తాడంటే గొర్రెలకు మేపుతుంటారండి. గొర్రెలను ఉదయకాలం మాత్రమే కాస్తారా అంటే ఉదయము రాత్రులు కూడా కాసుకొని ఉంటాడు. అంటే పగలు రేయి అని తేడా లేకోకుండా ఎల్లప్పుడూ కూడా వాటిని కాచుకొని ఉండాలి. ఎందుకోసం? ఆ గొర్రెలని ఏం తీసుకెళ్తారండి? అడవుల్లోకి తీసుకెళ్తారు, దూర ప్రాంతాలకు తీసుకెళ్తారు, జనావాసాలకు దూరంగా ఉండి మేపుతూ ఉంటారు. జనావాసాలకు దూరంగా ఉండి మేపుతున్నప్పుడు ఎన్నో క్రూరమైన జంతువులు, తోడేళ్ళు ఏవో వాటి దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. వాటికి నీళ్లు ఎక్కడ తాగించాలి, వాటికి ఆహారం ఎక్కడ తినిపించాలని ఒక ప్రణాళిక వేసుకొని గొర్రెల కాపర్లు వెళ్ళిపోతుంటారండి. వాళ్ళు ఎప్పుడు కూడా మెలకువగలిగి ఉంటారు, చాలా జాగ్రత్త పరులుగా ఉంటారు. లేకపోతే మంద అన్నది సరిగా ఉండదండి. మంద బాగా బలిష్టంగా ఉండాలంటే, బలిష్టంగా పెంచాలంటే చాలా ప్రణాళికలను వాళ్ళు వేసుకొని ఉండాలి. అలా లేకపోతే ఏమైపోతుందంటేనా, ఏ జంతువులు వచ్చి కొన్ని వెళ్ళిపోతాయి, రోగాల బారిన కొన్ని చచ్చిపోతాయి ఏమండి, లే విధంగా కొద్దిమంది ఎత్తుకుపోవచ్చు. ఆ విధంగా బంధ బలహీనమైపోతుంది. కనుక ప్రేమైన దేవుని వల్ల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. లేదంటే ఇంకా కొద్దిమంది ఒక ముగ్గురు నలుగురు కలిపి ఒక గ్రూప్గా, ఒక 5 కుటుంబాలు కలిపి ఒక గ్రూప్గా మందలు మేపుతూ ఉంటారు. ఎవరికి రెస్ట్ కావాలో ఒక 10 రోజులు నువ్వు రెస్ట్ తీసుకో, నువ్వు వెళ్ళు అని చెప్పేసి అతడు మేపుతూ ఉంటాడు. 4 కుటుంబాలు మేపుతుంటాయి. మరి ఇంకొకరికి అలా ఒక్కొక్క వంతు వచ్చినప్పుడు ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ మందలను ఏం చేస్తుంటారంటే ఒక పక్క చూసుకుంటూ ఉంటారు, ఒక పక్క రెస్ట్ దొరికే విధంగా వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ గొర్రెల కాపరులకు మొదటిగా సువర్తమానము అందించబడింది. ప్రేమైన దేవుని వారు, యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి ఎవరికి సువర్తమానం అందింది అంటే మనం లూకాసు వార్తలో అంటే క్రిస్మస్ అన్నది మొన్న జరిగింది కనుక అదే విధంగా సబ్జెక్ట్లోకి వెళ్తే లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనంలో, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి, చూడండి, రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా, ఏమంటే ఏ వేళలో కాచుకొని చున్నారంట? రాత్రి వేళలో కూడా దాన్ని ప్రొటెక్షన్ చేస్తున్నారండి. అంటే పగలనక రేయనక మంద కాపరులుగా మందను కాచుకుంటున్నారు. మందను గురించిన ఆలోచనలో ఉన్నారు, మెలకువ కలిగి ఉన్నారు. అంటే దేవునికి ఇష్టమైంది ఏదో తెలుసా? మెలకువ కలిగి ఉండడం. ఏమండి, మెలకువ కలిగిన వారంటే దేవునికి చాలా ఇష్టం. ప్రేమైన దేవుని వాళ్ళరా, ఏమండి, కనుక దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చేవారుగా వాళ్ళు ఉంటున్నారు. కనుకనే దేవుని మనసులో వాళ్ళకి చోటు ఉంది. ఎవరికి వస్తుందండి దేవుని మాట? దేవునికి చోటు ఇచ్చేవారికి, దేవుడు మనసులో వీరికి చోటు ఉన్న వారికి వస్తుందండి మనసు. అంటే మనల్ని దేవుడు ఇష్టపడినా మనకు వస్తుంది మాట, లేదా దేవునికి ఇష్టం కలిగితే వాళ్ళకి మాట వస్తుంది పిల్లరా. ఆ మాట వీళ్ళ పట్ల ఇష్టం కలిగింది దేవునికి. అంటే వీళ్ళ మనసు చాలా మంచిది. గొర్రెల కాపరుల మనసు చాలా మంచిగా కనపడుతోందండి దేవునికి. అందుకు వారికి దేవుని మాట అందించడం జరిగింది. అదేవిధంగా కింద మాటలో చివరగా 14వ వచనంలో చూడండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు, ఏమండి, సమాధానం. ఏమండి, మనం ఈ కుటుంబాలలో ఏం కోరుకుంటాం? శాంతి, సంతోషము, సమాధానం అండి. అదే కదా మన కుటుంబాల్లో కోరుకుండేది. అది ఎంతో వర్ధిల్లాలని కాదు, ఇవి కావాలని కోరుకుంటామండి. మనకు ఆస్తుల కన్నా కోరుకుండేది ఏదంటే ప్రతి మనిషి కూడా, ప్రతి ఇంటిలో కూడా శాంతి, సంతోషము, సమాధానం కావాలనుకుంటామండి. ఆయనకి ఇష్టలైన మనుషులకు ఏం దొరుకుతుందంట? సమాధానం. అంటే ఎవరిలో సమాధానం ఉందనుకున్నాడు దేవుడు?
గొర్రెల కాపరులలో సమాధానం అంటే చాలా కష్టపడతారండి. గొర్రెలు కాయడం అన్నది అది సామాన్యమైన పని కాదు. చాలా కష్టంతో కూడుకున్న పని. చూడండి, స్నానానికి చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. వాసనతో కూడుకొని ఉంటుంది. కానీ వాళ్ళల్లో ఆలోచనల్లో దేవునికి ఇష్టంగా ఏదో ఉంది. ఏమండి? కనుక దేవుడు ఏం చేశాడు? అలాంటి ఉద్యోగం, అలాంటి పనిని దేవుడు ఏమంటున్నాడు తెలిసిన? కాపరి. ఏమండి? యేసుక్రీస్తుల వారు కూడా చెప్పుకున్నారండి అదే పేరే. యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట ఏమంటే, అదేవిధంగా యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11లో, యోహాను సువార్త, నేను గొర్రెలకు మంచి కాపరిని. చూడండి, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. మంచి కాపరి ఏం చేస్తాడంట? గొర్రెలను ఎంత ప్రేమిస్తాడో చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తుల వారు చెప్పే గొర్రెలు ఏమండి, ఏమండి, ఒక తోక ఉండి, ఒక చిన్న తోక ఉండి ఏదో అరిచే గొర్రెల గురించి చెప్పట్లేదండి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇదిగో కాపరిని చూశారు కదా మీరు, ఇదిగో నేను ఎలాంటి కాపరిని అంటే, నేను ఇదిగో మానవులైన మీకోసం వచ్చాను. నేను మిమ్మల్ని కాయడానికి వచ్చాను, మీకు ఆహారం తినిపించడానికి వచ్చాను, మీకు నిజమైన జీవజలం ఇవ్వడానికి వచ్చాను. నేను ఎలాంటి కాపరిని అంటే నేను మీకోసం ప్రాణం పెడతాను. ఎంతగా ప్రేమించాడండి ఆయన. ప్రధాన యాజకుడు అండి ఆయన. దేవునికి ఇష్టమైన కుమారుడు, తండ్రి యొద్ద జ్ఞానం నేర్చుకున్నవాడు. ఆ కాపరి ఎలాంటి వాడంటే ప్రేమ కలిగిన వాడు, క్షమించేవాడు, ఈ లోకానికి త్యాగం అంటే ఏమో నేర్పించడానికి వచ్చినవాడు. ప్రేమ దేవుని వాళ్ళ చాలా గొప్ప కాపరి. ఏమండి? ఈ కాపరి నుండి చూసే చాలా మంది కాపరులు బయలుదేరాలనుకున్నవాడు. దేవుని లోకం అంటే ఏదో ఈ లోకానికి చెప్పినవాడు. ప్రేమ దేవుని వాళ్ళ ఏమండి? మానవులందరి హృదయాలను ఎరిగినవాడు, సరిచేయగలిగిన సమర్థుడు ఈ కాపరి. ఆత్మల కాపరి. ఎవరండి ఆత్మల కాపరి? ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తుల వారి పిల్లలు. మనుషులందరూ ఎత్తిగా ఇదిగో గొర్రెలు కాచుకుంటూ ఉన్నారు, వాళ్ళు వాటి మాంసం అమ్ముకుంటూ ఉన్నారు, వాటి ద్వారా బ్రతుకుతూ ఉన్నారు. ఆ కాపరి గురించి చెప్పట్లేదు మనం, ఆత్మల కాపరి గురించి మాట్లాడుతున్నాం. ఈ లోకానికి వచ్చి ఆత్మ ఎంత విలువైనదో చెప్పినవాడు ఇదిగో ఆయన వాక్యం అనే పేరు కలిగిన వాడండి. ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య వసించిన వాడు యేసుక్రీస్తుల వారు. ఆ ఆత్మల కాపరి అయిన యేసుక్రీస్తుల వారు వాక్యం అయితే, ఆ వాక్యం అందరి హృదయాలలో నిలవాలనుకున్నవాడండి. ఆ వాక్యం అందరి హృదయాలలో ఏదండి ప్రధానమైన పీఠం. నీ హృదయాన్ని పరిపాలించాలనుకున్నవాడు, హృదయ పరిపాలకుడుగా ఉండాలని కోరుకున్నవాడు. ప్రేమైన దేవుని వర్ణరా ఆ ఆత్మల కాపరి. అంటే మీ హృదయం నిండా ఏం నింపబడాలి? వాక్యం నింపబడాలి. అంటే వాక్యాన్ని చదవాలి, నేర్చుకోవాలి, గ్రహించాలి, ఆ వాక్యానుసారంగా జీవించాలని. యాకోబు రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21లో వాక్యానికి ఉన్న ప్రాధాన్యత ఏమో చూడండి అక్కడ. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు. మీ ఆత్మలను రక్షించే శక్తి దేనికి ఉందో తెలుసా? వాక్యం. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. ఏమండి? యేసుక్రీస్తుల వారికి ఏ పేరుంది? వాక్యం అనే పేరుంది. దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యం అనే పేరు ఎందుకు పెట్టబడింది అంటే ఆయనే వాక్యం కనుక. ఆ వాక్యమే ఈ వాక్యం అండి. మీకు కనిపిస్తుందే ఈ బైబిల్ సజీవ రూపంగా యేసుక్రీస్తుల వారి రూపంలో కనబడ్డాడు మీకు కదా. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలి? అన్నిటికన్నా ఎక్కువ ప్రాధాన్యత దీనికి ఇవ్వాలండి. దేనికి ఇవ్వకూడదు. ఏమండి? ఉద్యోగానికి ఇవ్వకూడదు ప్రాధాన్యత, భార్యకి ఇవ్వకూడదు, పిల్లలకి ఇవ్వకూడదు, ఆస్తికి ఇవ్వకూడదు, బంగారానికి ఇవ్వకూడదు. అధిక ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి? వాక్యానికి ఇవ్వాలి. ఎందుకంటే ఇది నీ ఆత్మను రక్షించేది. నీ ఆత్మను రక్షించే శక్తి దేనికి ఉందంట? వాక్యానికి మాత్రమే ఉంది. దేనికి లేదు ఈ ప్రపంచంలో నిన్ను రక్షించే శక్తి. కనుక దీనికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది నిన్ను పాపం నుండి రక్షిస్తుంది, పాపం చేయకుండా కూడా రక్షించేది. ప్రేమైన దేవుని వల్ల నిన్ను రక్షించేది, నిన్ను కాపాడేది, నిన్ను పరలోకానికి చేర్చేది. ఏమండి? దేవుని కుమారుని యొక్క సారూప్యంలోకి మార్చే శక్తి దేనికి ఉంది? వాక్యానికి ఉంది. కనుక ఈ వాక్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. దావీదు గారు కూడా చెబుతున్నారండి, వాక్యం అనేది నిన్ను ఎలా రక్షిస్తుందో ఆయన చెప్తున్నాడు. 119వ కీర్తనల గ్రంథం నుండి, కీర్తనల గ్రంథము 119వ కీర్తన 11వ వచనంలో
నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అంటే ఆత్మల కాపరిని ఉంచుకొని ఉన్నాను. ఈ వాక్యం ఏం చేస్తుందంటే ప్రియమైన దేవుని వారలారా, నీకు ఒక కంచె అన్నది వేస్తుందండి. కంచె వేస్తుంది. నీకు ఆత్మను రక్షించే శక్తి కలిగినది. అంటే ఆత్మల కాపరే నీలోకి రావాలనుకుంటున్నాడు. ఆత్మల కాపరి నీలోకి వస్తే ఇంకేముందండి, నీకు అంతకన్నా అదృష్టం ఏముంది? అందుకే ఆయన అంటాడు, నీ హృదయం అనే తలుపునొద్ద నిలుచుండి నేను పట్టుచున్నాను. ఎవడైతే నాకు ఏం చేయాలంట, స్వరము విని, నా స్వరము విని తలుపు తీసినడల నేను ఆరి యొద్దకు వచ్చి సహవాసం భోజనం చేసేదని అంటున్నాడు. భోజనం అనగా సహవాసం. నా దగ్గరున్న ఆహారం నీకు తినిపిస్తానంటున్నాడు. నా దగ్గర ఉంది ఆహారం, నిజమైన ఆహారం, నేను జీవాహారంను అంటాడు ఆయన. ఈ జీవాహారం నువ్వు తినాలి అంటే, నీ ఆత్మను రక్షించుకోవాలి అంటే ప్రధాన కాపరి, ప్రధాన యాజకుడైన ఆ యేసుక్రీస్తు నీలోకి తప్పించుకోవాలి. పిల్ల నీలో నువ్వు దక్కించుకోవాలి. అందరూ కూడా క్రిస్మస్ పేరుతో అట్టహాసంగా చేస్తూ చెప్పులు కొనుక్కున్నామా, బూట్లు కొనుక్కున్నామా, డ్రెస్సులు కొనుక్కున్నామా, ఆనందించామా, స్టార్ వేసామా, అన్ని ఆలోచిస్తున్నారు. కానీ చేయాల్సిన పని దగ్గరేమో సుదూరంగా ఉన్నారండి. మీరు పెదవులతో గణపరచుచున్నారే కానీ మీ హృదయం నాకు చాలా దూరంగా ఉంది. నేనేమో హృదయంలోకి రావాలనుకుంటున్నాను, హృదయాన్ని మాత్రం నాకు ఇవ్వడం లేదు. కానీ ఇదిగో ఇతర కార్యక్రమాలన్నీ నేను చెప్పినవి చెప్పనివి అన్నీ కోకల్లలు చేస్తున్నారండి. ఈరోజు కూడా యేసుక్రీస్తు ప్రభువా నా కోసం ప్రాణం పెట్టామని ఏడ్చే వాళ్ళు ఉన్నారు. ఏమండి, ఆయన సజీవంగా ఉన్నాడా? ఇప్పుడు ఆయన చనిపోతున్నాడా? ఆ రోజు చనిపోయేటప్పుడు కూడా ఏమండి, ఇప్పుడు గుడ్ ఫ్రైడే పేరుతో మనం చేస్తాం. ఆ రోజు కూడా ఆయన ఏమంటున్నాడు, యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఎడవకండి, మీకోసం ఎడవండి అన్న ప్రభు అండి. మీకోసం బాధపడండి అయ్యా, మీరు నా కోసం బాధపడతారే, మీకోసం బాధపడండి. మీరు ఆలోచించండి, నేను ఎలా బ్రతకాలి ఈ భూమి మీద అనే విషయం ఆలోచించమంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇదిగో వాళ్ళ మాదిరే మనం కూడా చేస్తున్నాం, యూదుల మాదిరే చేస్తూ ఉన్నాం. కాదు పిల్లరా, మనమందరూ యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించిన మనమందరం కూడా దేవునికి దగ్గరగా, బైబిల్కి దగ్గరగా, బైబిల్ చెప్పిన మాటలకు దగ్గరగా మనము జీవించాలి. అప్పుడు జీవిస్తే ఈ ఆత్మల కాపరి మన ఆత్మకు రక్షకుడుగా ఉంటాడని. ఆత్మల కాపరి రక్షకుడుగా ఉంటాడు. ఈ ఆత్మల కాపరి ఈ భూమి మీద కూడా కొద్దిమంది సేవకులను కోరుకున్నాడు పిల్లలు. ఏమండి, ఆయన వెళ్ళిపోతూ యేసుక్రీస్తుల వారు 12 మంది ఎవరిని చేసుకున్నాడు? శిష్యులను చేసుకున్నాడు. మీరు వెళ్ళండి అన్నాడు. అదేవిధంగా పౌలు గారు ఖండాంతరాలు తిరిగారు. అదేవిధంగా అనేక మందిని రక్షించాలంటే తన సేవకులు, తన కాపరులు, తన మనసు కలిగిన వాళ్ళు కావాలనుకున్నాడు. వారెవరంటే వాళ్ళందరూ కూడా సంఘ కాపరులు. ఎందుకంటే ప్రారంభంలోనే ఏమండి, మొదటి శతాబ్దంలో సంఘం అన్నది ఏర్పడింది. పిల్లలు మీ అందరికీ తెలుసు. ఏమండి, పెంతెకోస్తు పండగ దినాన 3000 మందితో సంఘం అన్నది ఏర్పడింది. దేవుని రాజ్యం ఏర్పడింది. ఇక్కడ నిలిచున్న వారిలో కొద్ది మంది దేవుని రాజ్యం చూడక మృతి చెందరన్నాడు యేసుక్రీస్తుల వారు. కనుక ఆయనున్న కాలములోనే, అంటే ఆయన వెళ్ళిపోయి మరి తిరిగి వచ్చిన తర్వాత ఆయన చెప్పాడు, ఇదిగో ఇక్కడ రాజ్యం ఏర్పడుతుంది, మీరు యెరూషలేములోనే ఉండండి అని. పెంతెకోస్తు పండగ దినాన పరిశుద్ధాత్ముడు రావడం ద్వారా సంఘం అన్నది ఏర్పడింది, దేవుని రాజ్యం ఏర్పడింది. దానిలోనికి మొదటిగా 3000 మంది, ఒక 5000 మంది రావడం జరిగింది. ఏమండి, ఆ తర్వాత ఈ ప్రపంచంలో అన్ని చోట్ల సంఘాలు అన్నవి కట్టబడుతూ వచ్చాయి. ఆ సంఘాల గురించే ఏమండి అపోస్తుల కార్యాల్లో కనిపిస్తుంది. సంఘాల నిర్మాణం అన్నది కనపడుతుంది. అంటే సంఘములో దైవ సేవకులు ఉండాలి, కాపరులు ఉండాలని ఎవరు కోరుకున్నారు? దేవుడు కోరుకున్నాడండి. దేవుని మనసులో ఉంది ఈ కాపరుల విషయం. ఎలాంటి మాటలు ఉన్నాయి చూద్దామండి. సంఘ కాపరి అంటే సంఘ కాపర్లు ఎవరు? బోధకులు. ఒకప్పుడు ఎవరు బోధించారండి? యేసుక్రీస్తు బోధించాడు. యేసుక్రీస్తు ఎలా బోధించాడు? ఆయన భూమి పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు లోకానికి బోధించాడు. బోధంటే ఏమో చూపించాడు ప్రేమైన దేవుని వల్ల. గోధుమ గింజలు చూపించి పరలోకం గురించి చెప్పిన మహానుభావుడు. అమూర్తమైన విషయాలను మూర్త పదార్థాల ద్వారా చెప్పాడండి. చాలా గొప్పగా బోధించాడు. ఈరోజు టీచింగ్స్ అన్నవి జరుగుతున్నాయంటే ఆ టీచింగ్స్ అన్నిటిలో కూడా బాగా పరిశీలిస్తే యేసుక్రీస్తుల వారు చెప్పిన బోధ కనపడుతుంది. యేసుక్రీస్తుల వారు గొప్ప బోధకుడు. ఆయన్ను చంపాలనుకున్న వాళ్ళు కూడా ఏమంటే సద్బోధకుడా అని పిలిపించుకున్నవాడండి. అంత గొప్ప బోధకుడు ఆయన. ఆయన ఎన్నో మంచి మాటలు చెప్పాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక కొన్ని మంచి మాటలు చూద్దాం ప్రేమిల. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11లో
ఎలా ఉండాలో చెబుతున్నాడు. బోధకుడు యొక్క మాదిరి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించు. ఏమంటే సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. 11వ వచనం చెప్తున్నాడు. బోధించుము. ఎవరు బోధించాలి? బోధకులు. ఎలా బోధించాలో కింద చెప్తున్నాడు. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా. అంటే విశ్వాసులు ఏమంటే విశ్వాసి అంటే అర్థమేమి? ఏమంటే ఈ విశ్వంలో నీవెవరు? విశ్వాసి. అంటే నీకు కనబడే వాటి మీద కాదు, కనబడని వాటిని నమ్మేవాడు విశ్వాసి అంటే. ఈ విశ్వాసికి నువ్వు కూడా మాదిరిగా ఉండము. ఎవరు? బోధించేవారు, బోధకులుగా ఉన్నవారు, కాపరులుగా ఉన్నవారు. ఏమంటే మనదేమంటే యూనివర్సిటీ ప్రిపేర్ దేవుని వల్ల మన యూనివర్సిటీలో ఏమని పేర్లు పెట్టారు? మనకు కూడా ఏమంటే బోధకులని ఉపదేశకులు అని పేరు పెట్టారు. అదేవిధంగా మరి ప్రిన్సిపల్స్గా, వైస్ ప్రిన్సిపల్స్గా, కోఆర్డినేటర్లుగా పేర్లు పెట్టారు మనకి. అదేవిధంగా మరి పెద్దవాళ్ళకి ఎతికిన డిప్యూటీ డైరెక్టర్ అని, అంతకన్నా వాళ్ళని జాయింట్ డైరెక్టర్లని పేరు పెట్టారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇదంతేది బోధ. ఏమండి వాక్యోపదేశకులు. చూడండి, పాస్టర్లని మన వాళ్ళు పిలువబడ్డం లేదు, కానీ వాక్యోపదేశకులు. ఎందుకు? ఈ స్థాయి యూనివర్సిటీ జ్ఞానం. ఆ జ్ఞానం ద్వారా మనకేం బోధించబడిందంటే మనం ఎలా ఉండాలంట? మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసం, పవిత్రత. ఏమండి ప్రతి వారికి కూడా దేవుడు దయచేసిన పవిత్రత. ఈ పవిత్రతను కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ప్రేమ కలిగి ఉండాలి, ప్రవర్తన జాగ్రత్తగా పెట్టుకోవాలి. మాట అండి, ఎక్కడ కూడా మాటలో తూలుతామేమో అనే జాగ్రత్త ఉండాలంటారు. మనుషుల మధ్యలో ఉంటాం మనమేమో ఒకరే అనుకుంటాం, కానీ బోధకులుగా ఉంటే 100 కళ్ళు మనల్ని చూస్తూ ఉంటాయి, 100 కళ్ళు మనల్ని గమనిస్తూ ఉంటాయి. ఆ 100 కళ్ళ మధ్యలో ఉన్నవాడు శారీరకంగా ఎలా ఉన్నాడో బలహీనంగా ఉండొచ్చేమో, కానీ ఆత్మలో మాత్రం చాలా జాగ్రత్తగా కనపడాలి, మాదిరిగా కనపడాలంట. మాట్లాడుతున్నాను చూడండి అక్కడ. ఇంకా కింద మాట చూడండి. నేను వచ్చే వరకు చదువుటయందు, హెచ్చరించుటయందు, బోధించుటయందు జాగ్రత్తగా ఉండము, పైన విశ్వాసులకు మాదిరిగా ఉండుము. అండి వాక్యాన్ని ఇప్పుడు ఏం చేయాలంట? మనం చదవాలి, ఇంకా ఏం చేయాలంట? హెచ్చరించాలి, బోధించాలి, జాగ్రత్తగా ఉండాలి. ఏమండి ఎవరు చెప్తారండి ఈ మాట, జాగ్రత్త అనే మాట? నేనైతే మా తల్లి ద్వారా అనేక సార్లు ఈ మాట విన్నాను. నాయనా, అందరిలోకి పోతున్నావు, పాఠశాలకు పోతావు, పాఠశాలలో ఎవరితోనూ కొట్లాడొద్దు, అందరితోనూ బాగా కలిసిమెలిసి ఉండాలి, సార్ చెప్పే మాటలు జాగ్రత్తగా విను. అంటే ఉపాధ్యాయులు చెప్పే మాటలను జాగ్రత్తగా విను. ప్రతిరోజు వెళ్ళాలి చూడు బడికి, బడి మానుకోవద్దు, బడి మానుకుంటే భవిష్యత్తు బాగుండదు. ఏమండి ఇవన్నీ మనం విన్నామండి. మరి అంతకన్నా గొప్పదేది? చర్చ్, సంఘం, దేవుని మాట. ఆ దేవుని మాటకు మనం అధిక ప్రాధాన్యత ఇవ్వాలండి. వేటికో మనం ప్రాధాన్యత ఇస్తాం, వేటినో ఇష్టపడతాం. ఏమంటే పొద్దున్న లేస్తే ఏం కావాలంటే చాలా మందికి కాఫీ కావాలంట. కాఫీ లేకపోతే నేను చాలా కష్టం అండి. కాఫీ ఉండాలి నాకు, టీ ఉండాలి నాకు, బ్రేక్ఫాస్ట్ లేకపోతే నాకు కష్టం అండి. అంటే నువ్వు అన్ని దానికి ప్రాధాన్యత ఇస్తావు, అన్నింటికన్నా దేనికి వెళ్ళిన ప్రాధాన్యత? వాక్యానికి. ఎవరు ఇవ్వాలి? కాపరి కూడా ప్రాధాన్యత ఇవ్వాలంట. కాపరి కూడా ప్రాధాన్యత ఇచ్చేవాడిగా ఉండమని ఎవరు చెప్తున్నారంటే అపోస్తుడైన పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు. నీ యవ్వనాన్ని బట్టి ఎవరిని తుణీకరింపకమంటున్నాడు. అంటే నీ యవ్వన నీ ఇచ్చలను నెరవేర్చుకుంటే చాలా మంది నిన్ను తృణీకరిస్తారు. అలా ఉండవద్దు అని చెప్తున్నాడు. ప్రేమైన దేవుని వారలారా, ఏమండి దేవునికి సేవ, ప్రేమైన దేవుని వారలా, ఏది? దేవుని సేవ. వర్క్ ఈజ్ వర్షిప్ ఆఫ్ గాడ్ అంటున్నాం. నువ్వు టీచర్ ఉద్యోగం చేస్తే దేవునికి సంతోషం లేదు, నువ్వు కార్పెంటర్ పని చేసే సంతోషం లేదని. అది నీ పొట్ట పోషణ. ఏమండి నువ్వు ఒక ప్రొఫెసర్ అయితే దేవునికి సంతోషం లేదు, ఒక డాక్టర్ అయితేనో, ఇంజనీర్ అయితేనో, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోతేనో దేవునికి సంతోషం లేదు. ఏం చేయాలంటే దేవునికి సేవ చేయాలంట. ఆ దేవుని సేవ దేవుడు ఇష్టపడాలి. నీవు చేసే సేవను బట్టి దేవుడు మెచ్చుకునే విధంగా కాపరి చేయాలంటండి, ఇష్టపడాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, అందువలన మనము ఏమండి సంఘం ఎలాంటిది అంటున్నాడు దేవుడు? నిశ్చలమైన రాజ్యం. దీంట్లో కదిలే ఉండకూడదు పిల్లలారా.
లోకాన్ని అనుసరించకూడదు. లోకంలో నుంచి వేరు చేయబడినది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు గ్రంథం చదువుకుంటూ ఉండాలి. ప్రతిరోజు నెమరు వేస్తూ ఉండాలి. వాక్యాలను వింటూ ఉండాలి. వాక్యాలను గ్రహిస్తూ ఉండాలి. నేర్చుకుంటూ ఉండాలి. కుటుంబాన్ని కట్టుకుంటూ ఉండాలి. చాలా పెద్ద బాధ్యత అండి క్రైస్తవుడి మీద, క్రైస్తవుల మీద దేవుడు పెట్టిన బాధ్యత. యేసుక్రీస్తుల వారు చూడండి, పగలు ఎలా ఉండేవాళ్ళు, మధ్యాహ్నం ఎలా ఉండేవాళ్ళు, రాత్రి ఎలా ఉండేవారు, అన్నీ ఉన్నాయి బైబిల్లో. ఆయన పగలైన వెంటనే బోధ చేయడం మీరు చూశారు. రాత్రి అయితే ఒలివల కొండకు వెళ్ళడం చూశారు. ఆయన అన్ని చోట్ల గ్రంథాన్ని విప్పి చెప్పడం చూశారు మీరు. అంటే మనం కూడా ఏం చేయాలి? ఆ రాజ్య సంబంధులంగా, క్రీస్తును ధరించుకున్న వారుగా నిశ్చలమైన రాజ్యంలో ఉన్నట్ల. ఎప్పుడు ఆ వాడెలా, వీడెలా, ఇదెలా, అదే, ఇది కాదండి. దీంతో ఏమి జరిగేదేం లేదు, ఒరిగేదేం లేదు. మన గురించి మనం ఆలోచించుకోవాలి. ఈరోజు నేను చదువుకున్నానా? ఈరోజు పెందల కడలు వేసానా? 5కు లేస్తూ ఉన్నానా? నేను ప్రార్థన చేసుకుంటున్నానా? వాక్యం చదువుకుంటున్నానా? ఏమైనా వస్తే 10 నిమిషాల సేపు ఏమైనా మనము నెట్లో మన ఛానల్ని ఓపెన్ చేస్తూ ఉన్నామా? రోజుకు ఒకసారన్నా ఓపెన్ చేస్తున్నామా? ఎక్కడో చోట ఏ పాఠమైనా ఒక 5 నిమిషాలన్నా వింటున్నామా? అన్నీ వినండి, కానీ మనది కూడా ఏం చేయాలి? వినాలి. అన్నీ తిన్నా ఇంట్లో తినకుంటే, ఇంట్లో తినాలి కదండి, ఇంటికి రావాలి కదండి. అంటే మన ఇంటిని గురించిన ఆసక్తి మనకు ఉండాలి కదండి. లోకమంతా పట్టించుకొని మన ఇంటి గురించి పట్టించుకోకపోతే, అందరితో మాట్లాడి నీ భార్యతో మాట్లాడకపోతే, అంటే నీ గురించి నువ్వు పట్టించుకోవాలి. నీ గురించి నువ్వు ఆలోచించాలి. నీ ఆసక్తి దేవుడు చూస్తాడు. నీ ఆసక్తి కలిగి ఉండంటున్నాడైనా ఏమంటున్నాడు? నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి ఎంత మంచి మాటలు చూడండి. వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడం. అంటే కాపరులైన వారు కూడా అండి వినయ భయభక్తులు కలిగి ఉండాలంట. ఇంకేం చేయాలి? ప్రీతికరమైన సేవ, దేవునికి ఇష్టపూర్వకంగా ప్రీతికరంగా. చాలా మందికి స్వీట్ ఇస్తే చాలా ప్రీతిగా తింటారు. కొంతమందికి మాంసాహారం ఇస్తే ప్రీతిగా తింటారు. కొద్దిమందికి అంటే ఉప్పు, కారం అట్లాంటివి టేస్టీగా సలాడ్స్ అంటే బాగా తింటారు. అది నాకు చాలా ఇష్టం అండి అంటారు. చాలా మంది పానీపూరీలు తింటాంటారు, అవే నాకు ఇష్టం అని. కానీ దేవునికి సేవ చేయడంలో ప్రీతిగా చేయాలంట. అంటే దేవుడు చూసి బాగా ఇష్టపడాలి. దేవునికి సేవ చేయడంలో ప్రతి వారికి బాధ్యత, కాపరికి కూడా బాధ్యత. మంచి కాపరి ఎలా చేయాలంటే సేవ దేవునికి ప్రీతికరంగా, దేవుని సంతోషపెట్టే సేవ చేయాలని చెప్తున్నాడు ప్రేమ దేవుని వాళ్ళ పిల్లరా. ఒకప్పుడు రాజులు పరిపాలించారు, అదేవిధంగా యాజకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే, జ్ఞాన వివేకాలు కలిగిన వారిని అపాయింట్ చేసుకునే వాళ్ళ దగ్గర. రాజులు ఉన్నారనుకోండి, రాజులు తన సలహాల కోసం ఎవరిని పెట్టుకుంటారు? జ్ఞాన వివేకం కలిగిన వాళ్ళని పెట్టుకుంటారు. ఎవరంటే వాళ్ళని పెట్టుకుంటారా? వచ్చేయండి, ఎవరైనా మీకు ఎంత ఇవ్వాలి? మీకు 12,000, 10,000, 5,000 వచ్చేయండి అనరు. అపాయింట్ చేసుకున్నప్పుడు ఏం చేస్తారు? వాళ్ళని కొన్ని పరీక్షిస్తారు. ఇతని యొక్క బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఇతడు ఎలా మాట్లాడుతున్నాడు, ఇతడు హట్టు చేస్తాడా లేకపోతే ఎలా. చిన్న చిన్న షాపుల్లో కూడా అండి పెట్టుకునే వాళ్ళని కూడా చూస్తారు వాళ్ళు. ఇప్పుడు టీ హోటల్కి పోయినా కూడా వాడు సరే వచ్చేసేయండు, వాడు కూడా ఏం చేస్తాడు? ఏవో కొన్ని ప్రశ్నలు వేస్తాడు. అంటే కాపరులుగా నియమించుకోవాలన్నా దేవుడు ఏం చేస్తాడంట? వాళ్ళ మనసును చూస్తాడంట. అదేవిధంగా ఏమి అపాయింట్ చేసుకుంటాడండి ఆయన. మనం అందరం కూడా అపాయింట్ కాబడిన వాళ్ళం. సంఘ కాపరికి కూడా దేవుడు ఏం చేశాడంట? అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాడంట. ఆయన అపాయింట్ చేసుకుంటున్నాడంట. ఇర్మియా గ్రంథము చూడండి, ఆ మంచి మాట చూడండి. ఇర్మియా గ్రంథము ప్రతి వారిని కూడా సెలెక్ట్ చేసుకుంటాడు పిల్లరా. అంటే దేవుడు జయశాలి గారిని కూడా ఏం చేశాడు? అపాయింట్ చేసుకున్నాడు. పౌలు గారిని ఏం చేశారు? అపాయింట్ చేసుకున్నాడు. పేతురుని అపాయింట్ చేసుకున్నాడండి. 12 మంది అపోస్తలను ఏం చేసుకున్నాడు? అపాయింట్ చేసుకున్నాడు. అవునా కాదు? ఆలోచించండి. అలానే ఈనాటికి కూడా దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడంట. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనంలో, ఇర్మియా గ్రంథము 3 నాకిష్టమైన కాపరులను మీకు నియమిస్తాను. నేను మంచి గొర్రెల కోసం నా ప్రాణం పెట్టేవాడిని. మీరంతా మంచి గొర్రెలు. మీలాంటి మంచి గొర్రెల కోసం నేను ఒక కాపరిని అపాయింట్ చేస్తాను, నేను నియమిస్తాను, నేనే నియమిస్తాను అంటున్నాడు. నాకు ఇష్టమైన కాపరులను మీకోసం నియమిస్తాను. వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ
మిమ్మును ఏలుదురు. ఎలా ఏలాలంట? జ్ఞానముతో ఏలాలంటండి. వివేకం కలిగి ఏలుతారంట. అంటే జ్ఞాన వివేచనలు మీకు చెబుతారు. ఎలా మీరు గొప్పవారు ఈ భూమి మీద? దేన్ని బట్టి గొప్పవారు? ఉద్యోగాన్ని బట్టా, ఆస్తిని బట్టా, అందాన్ని బట్టా, ఏమండి భవనాలను బట్టా, వాహనాలను బట్టా, వేటి వల్ల కాదండి. చదువులను బట్టి కాదు, డిగ్రీలను బట్టి కాదు. మీరు ఎలా గొప్పవాళ్ళు అంటే జ్ఞాన వివేకాలు కలిగి. ఏమండి మన యూనివర్సిటీ ద్వారా వచ్చే జ్ఞానం చూడండి, వివేకం చూడండి ఎంత గొప్పగా ఉంటుందో. ఈ ప్రపంచంలో ఎక్కడా లేని మాటలు మాట్లాడుతున్నారు పిల్లలు. అంటే జ్ఞాన వివేకాలు కలిగిన వారిని మీకోసం దేవుడు అపాయింట్ చేసుకుంటున్నాడంటే ఏమండి తన పిల్లల కోసం ఎంత జ్ఞానం చెప్పించాలనుకుంటున్నాడు దేవుడు, ఎంత జ్ఞానం వినిపించాలనుకుంటున్నాడు, ఎంత జ్ఞానంగా పెంచాలనుకుంటున్నాడు. ఈ ప్రపంచంలో వాళ్ళండి మిమ్మల్ని ఒకసారి చూశారంటే మళ్ళీ మేము చూడాలి వాళ్ళని, మళ్ళీ వాళ్ళు మాట్లాడాలి వాళ్ళతో. ఎంత గొప్పగా ఉంటారండి వీళ్ళు అనేటట్టుగా మన యొక్క ప్రవర్తన ఉండాలండి. ఎవరికి హాని చేయని వారుగా, ఎవరికి ఇబ్బంది పెట్టని వారుగా. బయట వాళ్ళు చూడండి అప్పులు తీసుకుంటారు, ఎగ్గొడతారు, ఇప్పుడు రా అప్పుడు రా, ఏమండి ఎట్లంటే జీవిస్తారు అండి. కనబడిన వాళ్ళందరినీ చూడడం, కనబడిన వాళ్ళతో కొట్లాడడం, తినడం, తాగడం, ఎగరడం, దుంకడం, అన్ని రకాలుగా ఉంటారండి లోక సంబంధులు. ఎప్పుడు పడితే అప్పుడు ఉంటారు. ప్రేమైన దేవుని వాళ్ళరా, ఈరోజు నేను ఉపేంద్ర అన్నది మీకు ఒకటి పోస్ట్ చేశాను. బైబిల్కి దగ్గరగా ఉన్న వాళ్ళు, చర్చిలకు దగ్గరగా ఉన్న వాళ్ళలో చాలా మంది ఏంటంటే ఆత్మహత్యల గురించి ఆలోచనే ఉండదంటండి. కానీ చర్చిలకు దూరంగా కుటుంబాలలో మాత్రమే ఉండే వాళ్ళలో 90% మందిలో ఆలోచనలు పుడుతున్నాయంట. మేము ఎందుకు బ్రతకడం, నేను చనిపోతే మేలు కదా అనుకుంటున్నారంట. సమస్యల వలయంలో అంటే ప్రతి చిన్న సమస్యను పెద్దగా ఆలోచిస్తారండి మనుషులందరూ కూడా. అంటే వాళ్ళకేం లేదు, జ్ఞానం లేదు, వివేచన లేదు. ఈ జ్ఞాన వివేచనలు దొరికే కేంద్రంగా మేము ఏం చేస్తున్నాడు దేవుడు? కాపర్లను అపాయింట్ చేస్తున్నాడంట. ఏమండి బయట ప్రపంచంలో నుండి ఒక ప్రొఫెసర్కు 2 లక్షలు, లేకపోతే ఒక వైస్ ఛాన్సలర్కి 2 లక్షలు 3 లక్షలు ఇవ్వచ్చు. కానీ జ్ఞాన వివేచనలు చెప్పే ఒక కాపరిని మీకోసం దేవుడు అతనికి జీతం అక్కడిస్తాను, ఇక్కడ అపాయింట్ చేస్తున్నాడండి. ఇక్కడ మీకోసం అపాయింట్ చేస్తు మీరు ఎంత అదృష్టవంతులో చూడండి. అలాంటి వారిని నేను అపాయింట్ చేస్తుంటున్నాను. అదేవిధంగా ఈ కాపరులు ఎలా ఉండాలంట? ధైర్యం కలిగి ఉండాలంటండి, ధైర్యశాలులుగా ఉండాలంట. ఎవరికైనా కానీ చెప్పాలి అనుకుంటే వారిలో ఉన్న వాటిని చెప్పేవారుగా ఉండాలంట పిల్లలు. రాజులకు సైతం గత కాలాల్లో, ఇందాక చదవబడిన వాక్యం చూపిస్తాను, రాజులకు సైతం వారు తప్పులు చేస్తే వారికి డైరెక్ట్గా చెప్పేవాళ్ళు. నాడు ఏలియా వెళ్ళాడు ఆహాబు దగ్గరికి. ఆహాబు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు? ఇదిగో 3.5 సంవత్సరాల కాలం పాటు నీకు వర్షం కురవదింగా అన్నాడు. వెంటనే చాలా బాధపడిపోయాడు. చెప్పేటవన్నీ విన్నాడు. నువ్వేం చేస్తున్నావు? బయలుదేవతను పూజిస్తున్నావు. నువ్వు ఏ రాజు? యూదారాజు. ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నావు. ఇశ్రాయేలుకు రాజుగా ఉండి నువ్వు నీ భార్య చేసే ప్రవర్తనల వల్ల దేవుడు విసుక్కున్నాడు. ఇదిగో మేము కూడా చూస్తూ ఉన్నాం, నీ ప్రవర్తన అస్సలు బాగలేదు. ఏమవుతుంది తెలుసా? ఇక వర్షం కురవదు అన్నాడని ఆయన అన్ని అర్పించుకునేంత వరకు కొనుక్కున్నాడు. ఒక్కసారి ఏలియా పోయిన తర్వాత ఏలియా మీద విపరీతమైన కోపం వచ్చింది. ఏలియా ఎక్కడున్నాడు చూడండి, అతను చంపేద్దాం, అంతే కదండి. అంటే ఈ ప్రవక్తలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే రాజునైతే సైతం ఆయన హెచ్చరిస్తారండి, ఎదిరిస్తారు. ధైర్యం కలిగిన వాళ్ళు, బహుధైర్యం కలిగిన వారుగా ఉంటున్నారు. ఈరోజు మన జయశాలి గారి ద్వారా దేశాధ్యక్షులను సైతం ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమండి ఎవరు తప్పు చేసినా ఏం చేస్తారంటే అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో దేవునికి ఆటంకం కలిగించే వారిని కూడా వాళ్ళు హెచ్చరించినట్టుగా మీకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్న దినవృత్తాంతంలో 2వ గ్రంథము, ఇందాక చదవబడిన వాక్య భాగం దినవృత్తాంతముల 2వ గ్రంథము, దినవృత్తాంతంలో 2వ గ్రంథము 26వ అధ్యాయము, 26వ అధ్యాయము, 26వ అధ్యాయము. ఇక్కడ ఉన్న రాజు గురించి ఉజ్జియా అండి. ఆ రాజు పేరు ఏం పేరు? ఉజ్జియా. ఈ ఉజ్జియా అనే రాజు 16 సంవత్సరాలకే రాజు అయిపోయాడు. ఏమండి 16 సంవత్సరాలకే రాజు అయ్యాడు. ఆయన ఎలా పరిపాలించాడంటే దేవుని దృష్టికి అనగా యెహోవా దృష్టికి, 4వ వచనంలో ఉంటుంది, యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు మంచి పశువులు కలిగిన వాడు, బావులు త్రవించిన వాడు, వ్యవసాయం చేసిన వాడు. అతని దగ్గర కింద 13వ వచనంలో కనిపిస్తుంది మనకి, రాజునకు సహాయము చేయుటకై శత్రువులతో యుద్ధం చేయుటందు పేరు పొందిన పరాక్రమశాలులైన 3,07,000
500 మందిని సైన్యము వారి చేతి క్రింద ఉంది. చాలా గొప్పగా డెవలప్ అయ్యాడండి. ఎంత డెవలప్ అయిపోయాడంటే ఈ రాజు అంతగా డెవలప్ అయ్యాడు. ఏమండి, చాలా మంది మనస్తత్వాలు ఎట్లుంటాయండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉన్నాడు. పేదరికంలో పేదలుగా ఉంటారు, మధ్యస్థితిలో మధ్యస్థంగా ఉంటారు. పెద్ద షౌకారు అయిపోయినప్పుడు అతని యొక్క పరిస్థితి మారిపోతుంది. ఏమండి, అందరూ కొట్టాల్లో ఉన్నప్పుడు కొట్టంలో ఉన్నట్లు ఉంటారండి. ఓ పూట ఉపవాసం ఉన్నాడు, ఉపవాసం ఉన్నవాడుగా ఉంటాడు. ఉద్యోగం వస్తే ఒకలా ఉంటాడు. ఉద్యోగం నుంచి రాజరిక స్థాయికి వెళ్ళిపోతే వాళ్ళు ఇంకోలా ఉంటారు. స్త్రీలు కూడా అంతే. ఏమండి, అవునా అలా ఉన్నాను నేను నాకు సంబంధం లేదన్నట్టుగా ఉంటారు. అంటే ఏ పరిస్థితులకు ఆ పరిస్థితుల్లాగా మెలుగుతూ ఉంటారు. కానీ అండి, ఏ పరిస్థితుల్లో ఉన్న చిన్నలాంటి పరిస్థితిని గుర్తుకు తెచ్చుకోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశం పిల్లలు. ఎందుకంటే ఆ రాజరిక స్థితిని ఇచ్చింది ఎవరు? దేవుడు కనుక. మధ్యస్థితి ఇచ్చిన చివరి స్థితిలో ఉన్న చివరి స్థితిని ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. ఎంత చిన్న కొట్టంలో ఉన్నామండి, మా కొట్టం అంతా నీళ్లు కారేదండి, ఎలుకలన్నీ తిరిగేవండి, ఆహారం సరిగా లేకుండా ఉండేది. కానీ మమ్మల్ని ఈ పరిస్థితి దేవుడు తీసుకొచ్చిన అంటారా? అనరండి, మనుషులు అనరు. ఈ రాజు కూడా ఎలా అయిపోయాడంటే ఆయన బాగా స్థిరపడిపోయాడంట. ఉజ్జియా బాగా స్థిరపడిపోయాడు. సైన్యం పెరిగింది, బావులున్నాయి, వ్యవసాయం చేశాడు, యెహోవా దృష్టికి యథార్థంగా ఉన్నాడు. యథార్థపరుడుగా ఉన్నవాడు అన్ని వచ్చిన తర్వాత ఎలా మారిపోయాడంటే 16వ వచనంలో, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి. ఏమండి, మనుషులకున్న పెద్ద రోగం అపవాది ఏర్పరిచింది తెలుసా? గర్వం. ఏమండి, ఎవరికంట? గర్వం ముందుగా నడుస్తుందంట. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. అంటే నాశనం అయిపోయే సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు అని అర్థం. అంటే ఆ గర్వం ఎంత తీసుకొస్తుందంటే, ఇదిగో ఈ ప్రపంచంలో నేనే గొప్ప రాజును అనుకున్నాడు. అనుకొని ఏం చేశాడంటే ఇదిగో అక్కడ 17వ వచనంలో ఇందాక చదవబడిన వాక్యం, యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకే ప్రతిష్ఠించిన అహరోను సంతతి వారైన యాజకులు పనియే కానీ నీ పని. అంటే ఇక్కడ యాజకుల్లో మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, యాజకులైన కాపర్ల గురించి మాట్లాడుతున్నాం కనుక, సంఘ కాపరి గురించి మాట్లాడుతున్నాం కనుక, సంఘ కాపరులు అనుకోండి. అప్పుడు ఆ యాజకులు 80 మందిని ఎవరు ఎదిరించారు? రాజునే ఎదిరించారండి. ఇదిగో నువ్వు చేస్తున్న పని నువ్వు చేయకూడదు, యాజకులు ధూపం వేయాలి, రాజైన నీకు అక్కడికి ఏం పని, నువ్వు వెళ్ళవలసింది కాదు కదా అది అని వారిని ఎదిరించారు. ఎవరిని? రాజుని ఎదిరించారు. కానీ ఆయన అదే పనిగా వెళ్ళి, ఎందుకు అయినా గర్వం వెళ్ళిపోయింది, గర్వం వచ్చేసింది. అలా వెళ్ళడం వల్ల ఆయనకి ఏమొచ్చిందంట? నుదుటిన కుష్టు వచ్చేసింది. అంటే దేవుని చేత ఏం చేయబడ్డాడు? ఒకప్పుడు ఆ హెచ్చించబడిన స్థాయి నుంచి కిందికి పడిపోయిన వాడుగా ఉజ్జియా కనిపిస్తున్నాడు పిల్ల. అంటే ఏమండి, యాజకులు ఎలా ఉండాలంట? హెచ్చరించే స్థితిలో ఉండాలి. ఏమండి, ఎవరి స్థానాల్లో వాళ్ళ నుండి వాళ్ళ పనులు చేసుకోవాలి పిల్లలు. ఏమండి, మనం అందరం కూడా ఒకే పనే, ఒకే జీతం విని ప్రవర్తించాలి. ఏమండి, మనకు హెచ్చరించడానికి ముందు తెలపడానికి ఒక కాపరి అంతే. కాపరికి ఏ జీతం ఇస్తాడో కింద ఉన్న వాళ్ళకు కూడా అదే జీతము ఇస్తాడు. ఏమండి, మనం ఇప్పుడు యూనివర్సిటీలో కూడా వంట చేసే వాళ్ళు ఉంటారండి. మనకు చెప్పేది ఏమంటే, వంట చేసే వాళ్ళకి ఏమి ఇస్తారో ఇది ఉపేంద్రనకు కూడా అదే ఇస్తారు అంతే. ఏది? పరలోకం. అంటే మన పని ఏది ఉందో పని, మనకు వచ్చిన పని, నచ్చిన పని, ఇష్టమైన పని, ప్రేమించే పని చేసుకోవాలండి. అంటే ఏ పని చేసినా దాంట్లో ఏముండాలి? మనసు పెట్టాలి. మనసు పెట్టి పని చేసుకోవాలి. మనసు పెట్టకుండా పని చేసుకుంటున్నాం అనుకోండి, దాంట్లో నాణ్యత లోపిస్తుంది పిల్లరా. మనసు పెట్టి పని చేసుకునే వారుగా ఉన్న యాజకులు ఏం చేశారంట? ఆయన్ని ఎదిరించారంట. ఆయన ఉన్న పరిస్థితి బాగోలేదు. చూసాం, ఏలియా ఎదిరించాడు. ఎవరిని? ఆహాబుని ఎదిరించాడు. ఇక్కడ చూస్తున్న ఉజ్జియాను అక్కడ ఉన్న యాజకులు ఎదిరించారు. అంటే యాజకులు ఉన్న వాళ్ళు ఎదిరించేవారుగా, హెచ్చరించేవారుగా, తప్పు జరుగుతున్నప్పుడు సరిదిద్దే వాళ్ళగా వాళ్ళు ఉండాలి. అదేవిధంగా సంఘ కాపరి ఎలా ఉండాలో ఇంకొక మాట చూద్దాం. సంఘ కాపరి ఎలా ఉండాలో కూడా చెబుతున్నాడు. 12వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక మొదటి మాటలో, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి మాటలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలి కొనుచున్నాను. ఇట్టి సేవ సేవకులకు యుక్తమైనది.
ఇట్టి సేవ సేవకులైన మీకు, ఇట్టి సేవ కాపరులైన మీకు ఉత్తమైనది. ఎలా ఉండాలి మీరు అంటే, సేవకులారా, యాజకులారా, పరిశుద్ధులారా, కాపరులారా, మీకందరూ ఎలాంటి సేవ చేయాలంటే దేవునికి అనుకూలమైన సేవ. దేవునికి అనుకూలంగా మిమ్మల్ని మీరు సమర్పించుకున్నవారుగా, సజీవ యాగంగా మీరు సేవ చేయండి. మనము పోగొట్టుకోవడానికి ఏది దేహాన్ని, ప్రాణాన్ని కూడా. అక్కడ అంటున్నాడు కదా, సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోండి. ఒకనాడు పొట్టేళ్ళు, ఒకనాడు పక్షులు, ఒకనాడు జంతువులు. కానీ ఇప్పుడెవరు? యాజకులే. యాజకులైన మీరు ఏం చేయాలంటే మీ యొక్క దేహాన్ని ఖర్చు పెట్టి దేవునికి సేవ చేయండి. మీరు చేసే సేవ దేవునికి చాలా ప్రీతికరమైనది. మీరు అలా చేస్తే దేవునికి ఇష్టమైంది, సజీవ యాగంగా చేస్తే. ప్రతిరోజు వాక్యాన్ని చదువుకుంటూ ఏదో కొన్ని మాటలలో అనేక మందిని మీరు హెచ్చరించే వాళ్ళలాగా ఉండాలి, పురికొల్పే వాళ్ళలాగా ఉండాలి. ఏమండి, ఇప్పుడు దీంట్లో భయం లేదంటారా అండి? ఈ మాటలో భయం లేదా? ఉందండి. ప్రతి మాటలో దేవుని మాట అంటేనే భయం కలిగింది. దేవుడు భయంకరుడు. మనం ఇలా ఉంటేనే, ఇలా చేస్తేనే ఆ లోకానికి అర్హత సాధిస్తాం. అంటే సజీవ యాగంగా మీ శరీరంలో దేవునికి సమర్పించుకోండి. మీరు లోక సంబంధులుగా ఆలోచించొద్దండి. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని. ఏమండి, ఆకాశ పక్షుల్ని దేవుడు పోషించడం లేదా? అదేవిధంగా ఏమిటి పోషిస్తున్నాడు ఆయన? ఇదో జలచరాలన్నింటినీ పోషిస్తున్నాడు ఆయన, జంతువులన్నింటినీ పోషిస్తున్నాడు, వృక్షాలకన్నింటికి నీళ్ళు ఇస్తున్నాడు, అన్నింటికీ పోస్తున్నాం. మనం పోస్తున్నామండి? ఎవరైనా అడవుల్లో ఉన్నదానికి తీసుకుని వెళ్ళి పోస్తున్నారా? మీ దగ్గర ఉన్నవి చిన్న చిన్న కుంపట్లో ఉంటే కొన్నింటికి పోసుకుంటావు అంతే. నువ్వు కొన్ని దానికి నీళ్ళు వేస్తావు, నీళ్ళు వేసి నేను ఏదో చాలా చేశాను అనుకుంటావు. కాదండి, అన్నింటినీ పోషిస్తున్నది ఎవరు? దేవుడు. కాబట్టి నిశ్చయముగా కాపరుల పిల్లలను కూడా దేవుడు పోషిస్తాడు. మీరు అధైర్యపడకండి, అధైర్యపడకండి. కాపరులు, సేవకులకు దేవుడు పోషిస్తాడు. ప్రేమ దేవుని వల్ల మంచి మాటలు ఉంటాయండి. ఏమండి, భిక్షమెత్తుకున్నాడు. కాపరుల పిల్లలు భిక్షమెత్తుకున్నట్టుగా చరిత్రలో లేదంట. ఏమండి, కాపరుల మీరు ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడద్దు. నాకు నలుగురున్నారు ఎట్లా చాకాలి అనుకోవద్దు. నువ్వు 6 మంది ఉన్నారని ఎట్లా అనుకోవద్దు, 2 ఉన్నారు ఎట్లా అనుకోవద్దు, 1 ఉన్నారు ఎట్లా అనుకోవద్దు. అన్నిటినీ చేసేవాడెవరు? దేవుడు. మీరు నీతి మార్గంలో ఉండండి, నీతిని అనుసరించండి. నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుకున్నట్టుగా చరిత్రలో లేదన్నాడు. ఆ నీతిని అనుసరించే వాళ్ళగా సేవకులు ఉండాలి. ప్రేమ దేవుని వల్ల. అదే విధంగా అంటున్నాడు. మరొక మాటను కూడా చూద్దాం. అక్కడే కింద మాట చదవండి. కింద మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన ఎంతగా రూపాంతరం చెందంటే రూపాంతరం పొందండి. ఏమండి, ఒకనాడు ఏముందండి, గొంగలి పురుగుగా ఉందండి. గొంగలి పురుగు ఏమైంది? సీతాకో చిలుక అయిందండి. మరి సీతాకో చిలుక మళ్ళీ గొంగలి పురుగుగా కాకూడదు. ఇంకా దాన్ని రూపాంతరం అంటాం. అంటే వెనకటి స్థితికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళే అవకాశం లేదు. రూపాంతరం, మొదట ఉన్న స్థితి పూర్తిగా దానికి దీనికి పూర్తి వేరియేషన్ అండి. ఏమండి, గత కాలంలో అనుకున్నావు, ఇదిగో డబ్బు లేకపోతే చాలా కష్టం, ఎప్పుడు డబ్బు గురించి ఆలోచిస్తున్నావు. లేదా నా భార్య ప్రేమిస్తేనో, నా పిల్లలు ప్రేమిస్తాను అనుకుంటున్నావు. ఇప్పుడు ఏమొచ్చావు? నువ్వు ప్రత్యేకం. నీకోసం ఎవరు బాధ పెట్టినా, ఎవరున్నా నువ్వేం చేయాలి? ముందుకు దూసుకొని పోవాలి. నువ్వు ఏమండి, నువ్వు వెళ్ళిపోవాలి. రూపాంతరం చెందావు నువ్వు. గత కాలంలో ర్యాకెట్ లాకుంటుంది, ర్యాకెట్గా మార్చారు దాన్ని. చూడండి, ర్యాకెట్ ఏమవుతుంది? అంతరిక్షంలోకి దూసుకొని పోయి ఒక స్థిరమైన కక్షలో తిరుగుతుంది. ఏమండి, అనేక ప్రదేశాల్లో నువ్వు వాక్యాన్ని అందించడానికి ఉన్నావు సేవకుడా. నువ్వు రూపాంతరం చెందావు. మామూలు మనిషి నుంచి దేవసేవకుడుగా రూపాంతరం చెందావు, సేవకుడుగా రూపాంతరం చెందావు. రాబోయే కాలంలో మీరు కూడా సేవకుడుగా రూపాంతరం చెందాలి. వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా వాళ్ళకి ఏముండాలి? అనేక ప్రాంతాలకు తిరిగి వాక్యం చెప్పాలి, జ్ఞానం బోధించాలి, జ్ఞానం ఇవ్వాలి మనుషులకి. ఏమండి, ఈరోజు మనము ఏం చేస్తున్నాం? నెట్ని ఉపయోగించుకుంటున్నాం. నెట్ ఎక్కడి నుంచి వస్తుంది? అంతరిక్షం నుండే. ఆ రాకెట్ పోయిందే, అక్కడ రాకెట్ ఏమి విడిచింది? ఏమండి, శాటిలైట్స్ వదిలిందండి. ఆ శాటిలైట్ నుంచి జ్ఞానం అందుకుంటున్నాం. అంటే మీరంతా వాక్యం వినేవాళ్ళు ఎవరు? శాటిలైట్లుగా మారాలి. ఎందుకు వాక్యం చదవాలి? శాటిలైట్ అవ్వడానికి. ఎందుకు ఎగ్జామ్స్ రాయాలి? శాటిలైట్గా మారడానికి. వెళ్ళరా అంటే ముందున్న స్థితి వేరు, ఇప్పుడున్న స్థితి వేరు. దేవుడు కోరుకున్న స్థితిలోకి వెళ్ళిపోవాలని.
కాబట్టి దాన్ని రూపాంతరం అంటున్నాడు. అదేవిధంగా ఏమండి, వెనుక తిరిగేవారుగా ఉండకూడదు పిల్లల, మారకూడదు అంటున్నాడు దేవుడు. సీతాకోచిలుక వద్దండి, ఈ ఎగిరేది అంతా ఎందుకు, రెక్కలతో ఎందుకు ఉండేది, మనుషులందరూ నన్ను బాధ పెడుతున్నారు, పురుగులాగే ఉంటే మేలు అని చెప్పి మళ్ళీ పురుగుగా మరగిపోయింది అనుకోండి, ఏమన్నా బాగుంటుందా? మంచి స్థితి మనకిస్తే, వెనుకటి స్థితి బాగోలేదనే కదా ఈ స్థితికి వచ్చింది. ఏమండి, నేను ఎప్పుడు కోరుకునేవాడినండి, బైబిల్కి దగ్గరగా వెళ్ళాలి, నా జీవితం మార్చుకోవాలి, నా జీవితంలో దేవుని మాటలు ప్రకటించడం కాదు కానీ నేను నేర్చుకోవాలనుకున్నవాడిని. నేను ఇట్లా ప్రకటించాలని నా జీవితంలో కోరుకోకుండానే దేవుడు తీసుకొచ్చి నన్ను ఈ స్థాయిలో పెట్టాడు దేవుడు. ఏమండి, నేను కోరుకున్న స్థాయి కాదు ప్రియమైన దేవుని వాళ్ళన, నేను ఎప్పుడూ కోరుకోలేదు. కానీ నన్ను కూడా అనేక ప్రదేశాల్లో దేవుడు వాడుకున్నాడు. ఏమంటే కోసిక అయితేనేమి, అదేవిధంగా గుంటకల్ ప్రాంతం అయితేనేమి, రాయదుర్గం అయితేనేమి, అనంతపురం అయితేనేమి, పిన్నదర్ అయితేనేమి, ఏమండి అనేక గ్రామాల్లో అండి, బత్తలపల్లి, అనేక గ్రామాలలో వాక్యం ప్రకటించడానికి నన్ను దేవుడు తిప్పాడు. నిడిగల్, ఎన్ని కొన్ని ప్రదేశాలు గుర్తొస్తున్నాయి, పోలేపల్లి, అనేక ప్రదేశాలండి. కొన్ని ప్రదేశాలలో దేవుడు నన్ను తిప్పి వాక్యం ప్రకటించాడు. ఉపేంద్రనాథ్ గారిని చూడండి, దేశ విదేశాలలో తిప్పుతున్నాడు దేవుడు. అంటే మనం అంటే ఉపేంద్రన్న గారు డిగ్రీలోనో ఇంటర్మీడియట్లోనో అట్లా అనుకుంటాడా? కాదు పిల్లరా, కోరుకోని స్థితి, అపాయింట్ చేసుకున్న స్థితి అవన్నీ కూడా. మనం కోరుకుంటే వెళ్ళం, మనం కోరుకుంటే జరగవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి ద్వారా ప్రకటిస్తాడు. కానీ ఏర్పాటు చేసుకున్న వాళ్ళు వెనక్కి వెళ్ళాలని మాత్రం అనుకోకూడదు. ఎందుకు? కష్టాలు, బాధలు, ఇబ్బందులు. మనకు ఒక కార్యక్రమం 5,000తో చేద్దామంటే 5,000 రూపాయలు ఉండదండి, లేకపోతే 2,000తో చేద్దామంటే 2,000 రూపాయలు ఉండదండి, ఒకవేళ 10,000 చేద్దామంటే 10,000తో ఉండదు. చాలా చాలా కష్ట పరిస్థితులు ఉంటాయి. ఎందుకబ్బా ఈ పరిస్థితులన్నీ, వెనక్కి వెళ్ళిపోదాం వద్దు మనకి అనుకోకూడదు. కొద్దిమంది కలిసి రాలేదని బాధపడకూడదు. ఎలాగైనా మనం ప్రోగ్రామ్స్ని చేస్తూ ఉండాలి, చేసేయాలి. అంటే మనం ఎందుకోసం వచ్చాం? మనము ముందుకు నడిపించడం వచ్చాం కనుక ఎప్పుడు కూడా వెనక్కి ఇయ్యకూడదు. చూడండి ఆ మాట చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనంలో, లూకాసు వార్త 9వ అధ్యాయము, లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనంలో, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూసేవాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. దేవుని రాజ్యంలో పాత్రులుగా మనం ఎంచబడాలంటే, ఆ రాజ్యంలో మనం ఎన్నిక చేయబడాలంటే, ఆ రాజ్యంలో నువ్వు ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక తట్టు చూడకూడదు, వెనక్కి వెళ్ళకూడదు, ముందుకు వెళ్ళిపోవాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందుకు వెళ్ళాలే తప్ప వెనక్కి వెళ్ళే పని ఆలోచనలు చేయకూడదు. పిల్ల, ఎందుకు వచ్చావు? పని చేయడానికి వచ్చావు. నువ్వు పని చేయడానికి అపాయింట్ చేయబడ్డావు. పని చేయడానికి వచ్చిన నువ్వు పని నుంచి వెనక్కిపోతే ఎలా? ఏమండి, మనం పని కోసమని పోతాం, పని కోసమని పోయి మళ్ళీ పని కోసం వచ్చానండి, ఎంత ఇస్తారు జీతం? 200 ఇస్తాం, లేకపోతే 1000 రూపాయలు ఇస్తాం, పని చేద్దురా. ఏముందండి పని? అది ఇక్కడ చేయాలి, అక్కడ చేయాలి, ఈ పని అంతా చేయాలంటే ఈ పని ఎక్కువ ఉన్నట్టుంది, అయితే నేను రాను. జీతం వస్తుందా? జీతం వస్తుందా చెప్పండి? పెయింట్ అంతా కలిపినావు, పెయింట్ చేయాలి, ఎక్కువ ఉందనుకున్నావు, వెంటనే వెళ్ళిపోయావు, ఏమొస్తుంది నీకు? ఏ జీతం రాదండి. ఏ పనికి పోయినా మనకన్నా, మనం అనుకున్న దానికన్నా పని ఎక్కువగానే ఉంటుంది. ఆలోచించండి పిల్లరా, నువ్వు చిన్న పని నుంచి పెద్ద పని వరకు చూసుకోండి. ఇంట్లో సామాన్లు కడిగేకపోయినా, లేదంటే సాఫ్ట్వేర్ ఉద్యోగమైనా, టీచర్ ఉద్యోగమైనా, ఏ పని చేసినా ఆ పని రొంత ఎక్కువగానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది, ఇబ్బందిగానే ఉంటుంది. ప్రైవేట్ చేసినా, ప్రైవేట్ సెక్టర్ అయినా, గవర్నమెంట్ సెక్టర్ ఏదైనా ఎక్కువగానే ఉంటుంది. కానీ మనం ఏం చేయాలి? ఓర్చుకొని చేస్తేనే ఫలితం అన్నది వస్తుంది, జీతం అన్నది వస్తుంది. నువ్వు ప్రతి చోట ఎన్నికి వచ్చావనుకో, ఏమవుతావు? నువ్వు ఎప్పటికీ సెటిల్ కాలేవు, ఎవరూ సెటిల్ కాలేరు. రాబోయే కాలంలో మన పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తే వాళ్ళు కూడా ఎక్కువ చేయాలా, తక్కువ చేయాలా? అమ్మా ఎక్కువ కష్టమైతే వద్దు, ఎనికి వచ్చేసి అంట. కష్టపడాలి. ఏమండి, ఇష్టంగా పనిని చెయ్యాలి. అదే అంటున్నాడు ఆయన. చూడండి, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచివాడేమో. వెనక తట్టు అంటే అర్థం ఏమి? ఈ పని నాకొద్దు, నేను వెళ్ళిపోతాను, వెనక్కి వెళ్ళిపోతాను. ఏమండి, సీతాకు చిలుకగా మారిన తర్వాత గత కాలమే బాగుండేది, బాగా వాసన, కంపు, రోత అంతా బాగుండేది దాంట్లో. ఏమండి, గతకాలం చీకటి కదా, ఆ చీకటి బతుకులే బాగుండేది. ఏమండి, ఇప్పుడు అన్ని దానికి భయపడాలా? యేసుక్రీస్తు చూస్తాడు, ప్రభువు చూస్తాడు, వాక్యం గద్దిస్తోంది. ఈ చెడే బాగుండేది అని అనుకున్నాం అనుకో,
వాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. అంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, అనేక మంది పరిశుద్ధులుగా చేయడానికి ఈ పనిలోకి వచ్చావన్న చెప్తున్నాడు. ప్రేమ దేవుని వాళ్ళారా, ఇంకో మాట చూసుకుందాం. ఏమండి, ఇలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంట, ఒక కొండంత, ఏమండి, ఒక మహాకొండంత వారుగా చేస్తాడంట, రక్షకులను పెడతాడంట దేవుడు. యూనివర్సిటీ ఎట్లాంటిదండి, ఎలాంటి దానిలో తీసుకొచ్చాడు చూడండి దేవుడు మనకి. ఏమండి, ఎంతమంది అండి డిప్యూటీ డైరెక్టర్లు, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్లు, ప్రిన్సిపాల్లు అండి, వైస్ ప్రిన్సిపాల్లు, కోఆర్డినేటర్లు, ఎంతో మంది దైవ సేవకుల మధ్యలోకి మనల్ని తీసుకొచ్చాడు. అందరూ ఒక్కొక్కరు ఒక గొప్ప గొప్ప వాళ్ళు, అందరూ అలా కాపాడుకోవాలనుకునే వాళ్ళు. అలాంటి వాళ్ళ మధ్యలో మనల్ని తీసుకొచ్చి పెట్టాడు పిల్లల. ఓబద్య గ్రంథము మొదటి అధ్యాయము. ఓబద్య గ్రంథము ఓబద్య గ్రంథము ఓబద్య గ్రంథము మొదటి అధ్యాయము 21వ వచనం. మరియు ఏశావు యొక్క తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదంట. చూడండి ఏమంటే, ఒకటి ఏం చెప్తున్నాడు, ఏశావు కొండకు తీర్పు తీర్చుటకై. ఏమండి, ఇద్దరు చూపిస్తున్నాడు దేవుడు. మొదట్లోనే చూపించాడు 2 జనపదాలు వస్తాయని. ఒకరేమో ఏశావు, ఇంకొకరేమో యాకోబు. ఏశావు ఎలా ఉన్నాడంట, ఏమండి, దేవుడు ఏర్పరిచిన ఏది ఇచ్చాడు, దేవుడానికి జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు. ఆ జ్యేష్ఠత్వ హక్కును ఏం చేస్తున్నాడు, కాలదనుకొని వెళ్ళిపోతున్నాడు, అమ్ముకొని వెళ్ళిపోతున్నాడు. ఆ ఏశావు చదవంగ సరే. మరియు ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. ఏమండి, రక్షకులు ఎక్కడ పుడతారంట, సియోను కొండ మీద అంటున్నాడు. సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. రక్షకులు ఎవరు, కాపరులు. అంటే ఆ కాపరులు ఎలా ఉంటారు, కొండంత వారిని పెడతాడు. అంటే మహాజ్ఞానాన్ని వాళ్ళకి అందిస్తాడంట దేవుడు. అంటే మీకు చెప్పే రక్షకులు అన్నవారు చాలా విలువైన జ్ఞానం కలిగిన వారు, చాలా విలువైన మాటలు మీకు చెప్పేవారు అండి. ఆ వెలకట్టలేని మాటలండి. యేసుక్రీస్తుల వారి రక్తం ఎలాంటిదండి రక్తం, అది అమూల్యమైన రక్తం. అంటే మీకు అందించే జ్ఞానం ఎలాంటిది, అమూల్యమైన జ్ఞానం. ఆ రక్షకులు అంత గొప్పగా ఉంటారని చెప్తున్నాడు. వాళ్ళ ద్వారా మీకు జ్ఞానం అందించబడుతుంది. రక్షకులు పుట్టుదురు అంటే రక్షకులను కూడా దేవుడు అపాయింట్ చేస్తున్నాడు, వారిని కూడా మీకోసం పుట్టిస్తూ ఉన్నాడని చెప్తున్నాడు ప్రేమ దేవుని వల్ల. కనుక మనం ఎలాంటి జ్ఞానం దగ్గరికి వచ్చాం, ఒక యూనివర్సిటీ అంత జ్ఞానం దగ్గరికి వచ్చాం. ఇంత జ్ఞానం దగ్గరికి వచ్చిన నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కార్యక్రమాన్ని మనం మిస్ చేయకూడదు, పోగొట్టుకోకూడదు. ఎందుకంటే మహాజ్ఞానాన్ని నువ్వు ఎప్పుడు సంపాదించుకుంటావు, ఈ జీవిత కాలంలోనే. ఈ జీవిత కాలం తర్వాత మనకు పనైనను, జ్ఞానమైనను, వివేచనైనను ఏది మనకు లేదు పిల్లరా. ఆ తర్వాత మనకేమీ లేదు. ఇంకా చివరగా ఒక మాట చూసుకుందాం పిల్లరా. లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనంలో తండ్రుల మనసును తిప్పేవాడుగా వారు కనిపిస్తూ ఉన్నారు. అంటే కాపురులైన వారు అనేక మందిని త్రిప్పేవారుగా ఉండాలని చెబుతూ లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనంలో, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును అవిధేయులైన నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను, అంటే మనం ఏ పని చేయాలంట, కాపరులన్న వాళ్ళు ప్రభువు దినము కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై. అంటే అర్థం చేసుకోండి పిల్లల మాట. ప్రభువు దినం కొరకు, ఇందాక మరి అన్నగారు కూడా చూపించారు, ప్రభు దినం ఎప్పుడు వస్తుంది, ఆ ప్రభు దినం సమీపించుకొలది అన్న చెప్పిన మాట చెప్తున్నా, ప్రసన్న గారు చెప్పిన మాట. ప్రభు దినం సమీపించుకొలది మనం ఏం చేయాలంట, అనుదినము సంఘముగా కూడుకొనుచు. ఇక్కడేమంటున్నాడు, ఆ ప్రభు దినము కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై కాపరులు ఉన్నారు. వారే అండి సంఘ కాపరులు. సంఘ కాపరులు చేస్తున్న పని ఏమంటున్నాడు, సిద్ధపరచుటకై. మనమందరూ సిద్ధపడాలి, ఎగ్జామ్ కొరకు సిద్ధపడాలి, అంతే కదండి.
ఇదిగో మనం ఒక పని చేస్తున్నాం, ఆ పని కోసం మనం సిద్ధపడాలి. ఎక్కడికైనా మనం టూర్ పోతున్నాం, ఇవన్నీ సిద్ధపరచుకోండి. మనం ఇక్కడి నుంచి వెళ్ళామంటే మరి 10 రోజుల తర్వాత వస్తామంటే అన్ని సిద్ధపరచుకుంటాం కదా తీసుకొని వెళ్ళడానికి. మనం సిద్ధపరచుకోవాల్సిందేమి మీ మనసు. మీ మనసు ఏం చేయాలంట? తండ్రుల హృదయం పిల్లల తట్టుకును, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టుకును. అంటే దేవుని వైపు తిరగాలి మీరు. దేవుని వైపు తిరిగేవారుగా సిద్ధపరచబడేవారు సంఘ కాపరి. ఏమండి? మన మనసంతా ఎవరి వైపు ఉండాలి? దేవుని వైపు ఉండాలి. లోకం వైపు ఉండకూడదు పిల్లరా. లోకం అంటే ఏదో తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవముడంబం కలిగింది. ఆ లోకం వైపు నుండి, అపవాది వైపు నుండి దేవుని కొరకు మనం సిద్ధపరచబడాలి. అలా ఉంటే ఏమండి ఆత్మల కాపరి అని యేసుక్రీస్తుల వారు బహుగా సంతోషిస్తారు. మీ అందరూ చేసే సేవ, మనం చేసే సేవ దేవునికి చాలా ప్రీతికరంగా ఉంటుంది. కనుక ఆయన ఏ విధంగా అయితే ఈ భూమి మీద జీవించాడో, లోకాన్ని కాదనుకొని లోకంలో ఉన్నాడు ఆయన. ఏమండి లోకంలో నుంచి వదిలిపోవాలనుకోలేదు ఏ రోజు కూడా, లోకంలోనే ఉన్నాడు. అదే మాటనే పౌలు గారు కూడా అంటారు, నాకు వెళ్ళాలని ఉంది కానీ మీ నిమిత్తము ఉంటున్నాను అని. కనుక యేసుక్రీస్తుల వారైనా అపోస్తలులైనా ప్రారంభ సంఘమైన ఎలా బ్రతికింది అంటే లోకాన్ని అంటుకోలేదు, లోకానికి దూరంగానే బతికింది. అలా మనం కూడా లోకానికి దూరంగా ఉండి ప్రభువు కొరకు సిద్ధపరచబడిన వారుగా ఉండి దేవుని సేవను జరిగించి దేవుడున్న శ్రేష్టమైన లోకానికి చేరాలి. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఎన్నో మంచి మాటలు, విలువైన మాటలు తండ్రి మేము చదువుకున్నాం, నేర్చుకున్నాం. వాటి అనుసారంగా తండ్రి ఈ భూమి మీద జీవించడానికి సహాయం చేయండి తండ్రి. మరి చేరవచ్చిన సంఘాన్నంతా దీవించండి, వారిని వారి పిల్లలను తండ్రి మంచి అభివృద్ధిలోనికి తీసుకుని రండి తండ్రి. మీ ఇష్టాన్ని నెరవేర్చే మంచి పిల్లలుగా ఈ భూమి మీద కనపడడానికి సహాయం చేయండి తండ్రి. యూనివర్సిటీ ద్వారా తండ్రి మేలైన గొప్పదైన జ్ఞానాన్ని తండ్రి మేము వినడానికి తండ్రి మరి వెళుతూ ఉండగా మీ కృప, మీ కాపుదల, మీ భద్రత మాకు దయచేయండి. రాబోయే సంవత్సరంలో తండ్రి లేఖనాల పరిశోధన సదస్సులో తండ్రి మేమందరము నాయన మంచి విలువైన జ్ఞాన సంగతులు విన సహాయం చేయండి. ఈ చివరి ఆదివారాన తండ్రి ఏ మంచి మాటలైతే మేము విన్నామో తండ్రి వాటి అనుసారంగా ఈ భూమి మీద జీవించి మిమ్మల్ని మహింపరిచి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తూ అర్పిస్తూ సమస్త ఘనత మహిమను మీకు ఆరోపిస్తూ క్రీస్తునాలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.